ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం గురు అరిష్టేతు సంప్రాప్తే గురు పూజాంచ కారయేత్. గురుధ్యానం ప్రవక్ష్యామి. విద్యా ఉద్యోగ విదేశీయాన రాజసన్మానోత్సవ గజసన్మానోత్సవ వివాహ తదనంతర పుత్ర పుత్రిక సంతాన సంబంధిత అరిష్ట దోషపీడోప ఉపశాంతయే. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, సనాతన ధర్మ సంరక్షకులకు, జ్యోతిష్ అభిమానులకు, పుష్కర స్నానం చేసేటువంటి ఆధ్యాత్మిక భగవద్బంధువులకి, అంటే 12 ఏళ్ళకు ఒకసారి మనకు పుష్కరాలు వస్తూ ఉంటాయి. కుంభమేళ, అర్ధ కుంభమేళ, మహాకుంభమేళలో స్నానం చేసే వారందరికీ మరొక్కసారి చిన్న విన్నపం ఏమిటయ్యారగా, వృషభ రాశిలో నుంచి దేవగురు బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశం జరుగుతుంది కనుక మనకు సరస్వతి మాత అంటే సరస్వతి నది పుష్కర మహోత్సవ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కనుక మనకు తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం దగ్గర మనకు అంతర్వాహినిగా సరస్వతి నది పుష్కర మహోత్సవ కార్యక్రమాలు గవర్నమెంట్ వారు కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. కనుక మనమందరము కూడా మే నెల 15వ తారీఖు నుండి 27వ తారీఖు వరకు మన వీలును బట్టి వెళ్ళి పుష్కర స్నానాన్ని ఆచరింపజేసుకొని ముక్కోటి దేవతల యొక్క ఆశీస్సులు, పుష్కరుడి యొక్క ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ, అందరిపైనను 12 రాశులపైనను, ఈ భూమండలం మీద ఉండబడినటువంటి అనేక జంతువులపైనను, పక్షులపైనను, ప్రకృతిపైనను దేవగురు బృహస్పతి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, అందరినీ చల్లగా ఆశీర్వదించమని కోరుకుంటూ మనము స్వామివారిని వేడుకుందాం. 12 రాశుల్లో గ్రహ గమనాన్ని ఓసారి వీక్షింపజేద్దాం. 15/5/2025 నుండి 31/5/2025 వరకు 12 రాశుల్లో గ్రహ గమనాల్ని మరొక్కసారి వీక్షింపచేద్దాం. మేషరాశిలో బుధ భగవానుడు సంచార స్థితి, వృషభ రాశిలో రవి భగవానుడు ఏడాది తర్వాత సంచార స్థితి, 12 సంవత్సరముల తర్వాత మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, కర్కాటక రాశిలో కుజ భగవానుడు నీచభంగ రాజయోగ సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, మీనరాశిలో శుక్ర భగవానుడు, శని భగవానుడు, రాహు భగవానుడు సంచార స్థితితో ప్రారంభంలో ఇలా ఉన్నాయి. 19వ తారీఖు 5వ నెల 2025 నుండి రాహు భగవానుడు కుంభరాశిలోకి సంచార స్థితి, కేతు భగవానుడు సింహరాశిలో సంచార స్థితితో 12 రాశుల్లో గ్రహ గమనాలను మనం ఒకసారి వీక్షింపచేసాం. ధనుసు రాశి వారికి దేవగురు బృహస్పతి యొక్క ఆశీస్సులు ఎలా పొందాలి, రాశాధిపతి యొక్క యోగం ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. ధనుసు రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా, మూలా నక్షత్రంలో 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1 పాదం కలిపితే ధనుస్సు రాశి. రాశాధిపతి దేవగురు బృహస్పతి. అదే కాకుండా వీళ్ళకు అర్ధాష్టమ శని, అర్ధాష్టమ శుక్రుడు, అర్ధాష్టమ రాహు ఉన్నప్పుడు వీలైనంత వరకు మౌనం, ధ్యానం, ఏకాగ్రత, వాహన ప్రయాణం చేసేటప్పుడు ఎంతో జాగ్రత్తలు అవసరం. ప్రధానంగా 4 మంగళవారాలు, 4 శనివారాలు, అష్టమి, అమావాస్య తిథులు ఎందున ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి. అలాగనే సంతాన స్థానంలో బుధుడు సంచారించడం వలన పిల్లలు, చదువులు, అభివృద్ధి, కెరియరు, పెట్టుబడులు, ఆకర్షణ యోగదాయకం. 6వ స్థానంలో ఏడాది తర్వాత రవి భగవాన్ ఉండడం వలన రుణ సమస్య, రోగ సమస్య, శత్రు సమస్యలు కొంచెం ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. 7వ స్థానంలో దేవగురు బృహస్పతి 12 సంవత్సరాల తర్వాత సంచారం చేయడం వలన ప్రేమికుల మధ్య, భార్యాభర్తల మధ్య నూతనమైన వ్యాపారాలు, ఉద్యోగాలు ప్రారంభించాలి అనుకుంటున్న వారందరూ కూడా గురువు యొక్క కృప కటాక్ష వీక్షణ అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. పుష్కర స్నానం చేయడం, పుష్కరాలలో శనగపప్పుతో కూడుకున్న ఆహారాన్ని దానం చేయడం, అలాగే పులిహోర లాంటి పసుపు రంగు ఆహారాన్ని దానం చేయడం, పసుపును నీటిలో వదిలిపెట్టడం, పసుపు రంగు వస్త్రాలను వేసుకొని స్వామివారిని స్మరించడం, ధ్యానించడం
యోగదాయకం అని చెప్పి గమనించాలి. అష్టమంలో కుజుడు ఉండడం వల్ల రుణ సమస్యలు, రోగ సమస్యలు, అనారోగ్య సమస్యలు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. రాజస్థాన్లో కుజ భగవానుడు ఉండడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు. దూర వాయు జల ప్రయాణాల్లో ఆటంకాలు ఉండినను వాటిని మీ మనోధైర్యంతో విజయం సాధించే పరిస్థితి అధికంగా ఉంటుంది. కనుక ధనుసు రాశి వారు తప్పక పుష్కర స్నానం చేయాలి. దత్తాత్రేయ స్వామి యొక్క స్మరణ, ధ్యానము యోగదాయకం. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, వ్యవసాయ సోదరీమణులు, యానిమేషన్స్, క్రియేటివిటీ రంగాల్లో ఉండబడినారు, పత్రికా రంగంలో ఉండబడిన వారందరికీ గురు యోగ్యత అవసరం వలన రాజసన్మానం, గజ సన్మానం, వివాహము, సంతానము, విదేశీయానము, వారు అనుకున్న అన్ని పనుల్లో విజయం కలుగుతుందని చెప్పి కూడా గమనించాలి. మే మాసంలో ద్వితీయార్థంలో ముఖ్యమైనటువంటి పండుగల నుంచి క్లుప్తంగా, సవివరంగా, సంపూర్ణంగా తెలుసుకుందాం. మనకు విశేషంగా 20వ తారీఖున వైశాఖ మాస బహుళ అష్టమి, అలాగనే 27వ తారీఖున వైశాఖ మాస కృష్ణపక్ష అమావాస్య సందర్భంగా మనమందరము కూడా గృహాన్ని శుద్ధిగా పెట్టుకొని కాళభైరవ స్వామి స్మరణ, ధ్యానము, కాళభైరవ స్వామి అష్టకాన్ని వినడం, శునకపు మహారాజు గారికి ఆహారాన్ని ఏర్పాటు చేయడం, అలాగనే కాకి వాహన దేవతకు ఆహారాన్ని ఏర్పాటు చేయడం వలన సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగమిక కర్మలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. అలా లేదు అనుకుంటున్న వారందరూ కూడా మన యొక్క దేవాలయంలో నిత్యము కాళభైరవ హోమ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఈ కింది నెంబర్ను సంప్రదించినట్లయితే మీకు వీడియో కాల్ చేసి స్వామివారి యొక్క దర్శనం చేయించి మీరు అనుకున్న అన్ని పనులు విజయం సాధించేటువంటి కాళభైరవ హోమ కార్యక్రమాన్ని చేయించడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.